నమస్తే వెల్కమ్ టు ఎస్డీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగన్వాడీ వర్కర్ల సమస్యలపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కీలక ప్రకటన. దశల వారీగా అంగన్వాడీలతో చర్చించి ప్రతి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడి. పశ్చిమల ఎమ్మెల్యే సుజనా చౌదరి సుడిగాలి పర్యటన. చిట్టినగర్ పీహెచ్సీని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసిన సుజనా చౌదరి. ప్రతి ఆర్జీపైన ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా. గుర్తింపు ఇచ్చిన నేతపై నోరు జారితే తగిన రీతిలో బుద్ధి చెబుతాం. మాజీ మంత్రి వెల్లంపల్లి వైసీపీని విమర్శించే నైతిక హక్కు మైలవరపు దుర్గారావుకి లేదంటూ మండిపడ్డ వైసీపీ నేతలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలు, సాగునీటి కాల్వల నిర్వహణ, ఆక్వా రైతులపై పన్ను విధింపు, విద్యార్థులకు ఆర్థిక సహాయం, కడప జిల్లాలో ఎస్సీ ఎస్టీలకు వాహనాల పంపిణీ తదితర వాటిపై చర్చ జరగనుంది. కాగా రిషికొండపై భవనాల నిర్మాణం, రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు, ఇతర సాగునీటి ప్రాజెక్టులపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. అలాగే ఐటీడీఏ ప్రాజెక్టు, పాడేరు, పీలేరు నియోజకవర్గాల్లో అడవిపల్లి ప్రాజెక్టు, చేనేత కార్మికులకు ప్రోత్సాహకాలు, కార్మిక సంక్షేమ మండలి, డ్వాక్రా సంఘాలకు 0 వడ్డీ పథకంపై ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. కాగా పలు డిపార్ట్మెంట్లకు సంబంధించిన డిమాండ్స్ పై ఆయా శాఖల మంత్రులు వివరణ ఇస్తారు. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం పలు బిల్లుల సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీస్ చట్ట సవరణ బిల్లు 2024, ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లు, ఏపీ ప్రొహిబిషన్ చట్ట సవరణ బిల్లు, ఇండియా మెడ్ లిక్కర్, ఫారెన్ మెడ్ లిక్కర్ చట్ట సవరణ బిల్లుల్ని సర్కార్ ప్రవేశపెట్టనుంది. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ సుజనా చౌదరి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. చిట్టినగర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సుజనా చౌదరి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వస్తువుల్ని ఆయన పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసి రికార్డులను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేయవలసిన అభివృద్ధి గురించి చర్చించారు. అనంతరం 151, 146 సచివాలయాలను సందర్శించి వెల్ఫేర్ సెక్రటరీ, వీఆర్ఓ, అడ్మిన్ సిబ్బందిని ద్వారా సచివాలయాల ద్వారా అందిస్తున్న సేవల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందించే సేవల పట్ల నిర్లక్ష్యం వహించరాదన్నారు. అనంతరం టేనర్పేటలోని టేనర్ మెమోరియల్ హై స్కూల్ ని సందర్శించి కరెస్పాండెంట్ విజయ్ కుమార్ ని కలిసి పాఠశాల అభివృద్ధి గురించి చర్చించారు. పాఠశాలలోని మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి సహకరిస్తామని, సమస్యల్ని తెలియజేయాలని సూచించారు. చిట్టినగర్ కుండల మార్కెట్ ను సందర్శించి మార్కెట్ అభివృద్ధి గురించి స్థానిక కూటమి నేతలు నాగోతి రామారావుతో చర్చించారు. కుండల మార్కెట్ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికార జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, డిఎంహెచ్ఓ సుహాసిని, డాక్టర్ యాని నవీన, కూటమి నేతలు అడ్డూరి శ్రీరామ్, ఎంఎస్ బేగ్, దీటి ప్రభుదాస్, వేంపల్లి గౌరీ శంకర్, నాగోతి రామారావు, దేవిన హరిప్రసాద్, తిరుపతి సురేష్, వివిధ డివిజన్ల అధ్యక్షులు పాల్గొన్నారు. primary health care services. Only lab tests చేస్తున్నాం సార్. We do complete blood culture, liver function tests. అర్బన్ ప్రైమరీ సెంటర్ చూస్తానికి వచ్చాను నేను. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బుతో లోగడ ప్రభుత్వం కట్టింది. అయితే తర్వాత గత 5 నెలల నుంచి చూస్తే వరద రావటం మూలాన ఇంకా పూర్తిగా ఏర్పాటు చేయలేకపోయారట. ఇమీడియట్గా ఈ సెంటర్ని ఒక మంచి మెటర్నిటీ సెంటర్ కింద తయారు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. నేను సదర్ మంత్రివర్గంతో మాట్లాడి దీన్ని చేపట్టడానికి ప్రయత్నం చేస్తాం. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఎన్టీఆర్ జిల్లా ఆదర్శంగా నిలబడే విధంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఏడాది స్పోర్ట్స్ మీట్ నిర్వహించే విధంగా కార్యాచరణ చేయబోతున్నాం. ఈ ఏడాది క్రిస్మస్, సంక్రాంతి సెలవుల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి డిసెంబర్ 17 నుండి జనవరి 15 వరకు ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహించాలని అనుకుంటున్నట్లు విజయవాడ ఎంపీ కేశవన్ శివనాథ్ తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల కాలేజీల ఫిజికల్ డైరెక్టర్, ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్స్ తో సోమవారం కేబిఎన్ కళాశాలలో డీఈఓ యువి సుబ్బారావు సహకారంతో ఎంపీ కేశవన్ శివనాథ్ సమీక్ష
సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో స్పోర్ట్స్ మీట్ లో విద్యార్థులకు ఏ క్రీడలు నిర్వహిస్తే బాగుంటుంది అనే అంశంపై సలహాలు సూచన ఎంపీ కేశినేని శివనాథ్ తీసుకున్నారు. అలాగే క్రీడా వస్తువులు లేని పాఠశాల వివరాలు తెలుసుకున్నారు. ఈ సమీక్ష సమావేశం అనంతరం ఎన్టీఆర్ జిల్లా స్కూల్ గర్ల్స్ ఫెడరేషన్ నాయకులు ఎంపీ కేశినేని శివనాథ్ ని సత్కరించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడా వసతులు కల్పించడమే ధ్యేయంగా అధికారులతో కలిసి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసమే ఈ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను బయటకు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2027లో రాజధాని అమరావతి ప్రాంతానికి నేషనల్ గేమ్స్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తూ ఉన్నారని తెలిపారు. ఇందులో భాగంగానే స్పోర్ట్స్ సిటీని అమరావతిలో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. దానికి తోడుగా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా రాబోతుందన్నారు. ఈ యూనివర్సిటీ ప్రధాన ఉద్దేశం క్రీడాకారులని కాకుండా కోచ్లను వివిధ క్రీడలకు సంబంధించి అవసరమైన సపోర్టింగ్ స్టాఫ్ ను తయారు చేయటమేనన్నారు. ఈ అవకాశాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలంటే పాఠశాల దశ నుండి వారికి క్రీడల పట్ల ఆసక్తి పెంచి ప్రోత్సహించాలన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో పీఈటీలు అందరం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేబిఎన్ కళాశాల యాజమాన్యం వారి సహకారంతో ఇక్కడ మేము మీటింగ్ పెట్టుకున్నాం. అందులో ముఖ్యంగా మా డిఈఓ గారు చెప్పంగానే వాళ్ళందరినీ పిలిపించి ఎన్టీఆర్ జిల్లా మొత్తం ఉన్న పీఈటీలను ఇక్కడికి పిలిపించి వాళ్ళ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ముఖ్య ఉద్దేశం ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి స్కూల్లో కూడా ఇవాళ మేము స్పోర్ట్స్ని మిగతా జిల్లాల్లోకి ఆదర్శంగా నిలబడే విధంగా ప్రతి స్కూల్లో స్పోర్ట్ మీట్ జరిగే విధంగా ప్రభుత్వ పాఠశాలలో కూడా స్పోర్ట్ మీటు ప్రతి సంవత్సరం జరిగే విధంగా కొన్ని కార్యాచరణ చేయబోతున్నాం. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న రాబోయే డిసెంబర్ 20 నుంచి జనవరి 20 సమయంలో క్రిస్మస్ మరియు సంక్రాంతి వెకేషన్ సమయంలో ఇటువంటి స్పోర్ట్స్ మీట్ పెడదామని అనుకుంటున్నాం. ఇవాళ మొత్తం డిస్కషన్ ఏంటంటే మేమందరం కలిసి ఏం క్రీడల మీద దృష్టి పెట్టాలి, సౌకర్యాలు కూడా సరిగ్గా లేవు, ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి విద్యార్థులకు కానీ పాఠశాలలకు కానీ, ఇటువంటి విషయాల మీద ఇవాళ చిన్న ఒక డిబేట్ లాంటి కార్యక్రమం జరగబోతుంది. దాంట్లో ఇవాళ నేను కూడా వచ్చి ఏ విధంగా సపోర్ట్ చేయాలో ఎన్టీఆర్ జిల్లా ఆదర్శంగా స్పోర్ట్స్ మీటు రాష్ట్రం మొత్తానికి ఒక ఆదర్శంగా నిలవాలని అందరం అనుకుంటున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఎన్టీఆర్ జిల్లాలో స్పోర్ట్స్ మీటు బ్రహ్మాండంగా ఈ క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు జరిగే విధంగా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో జరిగే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయవాడ నగర పరిధిలోని జాతీయ రహదారులు మరియు ప్రధానమైన ఫ్లైఓవర్లపై పనిచేయుచున్న క్లీనింగ్ సిబ్బంది ప్రమాదాల బారిన పడుతూ ఉన్నారని ఏఐటీసీ మున్సిపల్ కార్మికుల యూనియన్ ప్రధాన కార్యదర్శి బద్దే రాజా ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని దాసరి భవనంలో ఏఐటీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజా మాట్లాడుతూ ఈ రహదారుల్లో పనిచేసేటప్పుడు తీసుకోవాల్సిన రక్షణ చర్యల్ని అధికారులు తీసుకోకపోవడం వలన గతంలో అనేక ప్రమాదాల్లో పలువురు సిబ్బంది మృత్యువాత పడ్డారని అన్నారు. సిబ్బంది రక్షణకు అధికారులు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏఐటీసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే విజయవాడ నగరం గుండా ఆర్ఎండ్బి రహదారులు కానీ ప్రధానమైన ఫ్లైఓవర్లు కానీ రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్ల మీద మున్సిపల్ కార్మికులు పనిచేస్తూ ఉంటుంటే బాగా రద్దీగా ఉండే హెవీ వెహికల్స్ అన్నీ వచ్చి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అప్పుడప్పుడు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఉదాహరణకి బెంజ్ సర్కిల్ దగ్గర 3 మహిళలు, అలాగే ఈ నెలలో చెనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ మీద ఒక కార్మికుడు చనిపోయారు. పదుల సంఖ్యలో అయితే కాళ్ళు ఇరక్కొట్టుకుని చేతులు ఇరక్కొట్టుకున్న వాళ్ళు పదుల సంఖ్యలో ఉన్నారు. కాబట్టి మేము కమిషనర్ గారి దృష్టికి ఈ కార్మికులందరికీ కూడా మరి ఈ ఫ్లైఓవర్ల మీద ఇట్లా పనిచేయాలంటే ఇబ్బందిగా ఉంది, ప్రమాదాలుగా ఉంది, అక్కడ స్వీపింగ్ మిషన్లు పెట్టి పనిచేయించాలా అని చెప్పేసి మేము కోరటమైనది. దానికి ఆయన సానుకూలంగా స్పందించి మేము గురువారం అడగంగానే శనివారం కల్లా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక సమస్య ఏంటంటే నగరంలో వీఐపీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వీఐపీ కార్యక్రమాలు జరిగేటప్పుడు వివిధ డివిజన్ల నుండి డిప్యుటేషన్ మీద ఒక 400 మంది కార్మికులు తీసుకెళ్ళి పనిచేయించుకుంటున్నారు. ఉదయం 5:30 నుంచి సాయంత్రం 5:30 దాకా పనిచేయించుకొని కనీసం వాళ్ళకి రాను పోని ఛార్జీలు కానీ అలాగే టీ భోజన సదుపాయాలు కూడా చేయట్లేదు.
అందుకని మేము ఆ కమిషనర్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తే ఇక నుంచి జరిగే కార్యక్రమాలకి అట్లాంటి రాకుండా మరి వారికి మరి టీఏ కూడా చెల్లిస్తామని చెప్పారు. అలాగే మనకి ప్రధాన సమస్య ఏంటంటే ఈ మున్సిపల్ కార్మికులు కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్మానం ప్రకారం, సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని కోరుతున్నాం. ఈ మున్సిపల్ కార్మికులకు కూడా 26,000 రూపాయలు అందించాలని పలు దఫాలుగా మన గవర్నమెంట్ని అడిగాము. ఇంత మట్టుకు చేయలేదు కాబట్టి దాన్ని కూడా త్వరితగతిన పరిష్కరించాలని కోరుకుంటున్నాం. అలాగే కార్మికుల రిటైర్మెంట్ వయసుని రెగ్యులర్ వాళ్ళలాగా 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా నగరం విస్తరించింది. మరి నగర పరిధిలో జనాభా పెరుగుతున్నారు, రాజధాని మరి జనాభా పెరుగుతున్నారు. మరి ఇక్కడ నగరంలో పడే చెత్త కూడా మరి బాగా పెరిగిపోతుంది. మరి కార్మికులు మాత్రం అంతే ఉన్నారు. రిటైర్ అయిపోయేవాళ్ళు రిటైర్ అయిపోతున్నారు, చనిపోయేవాళ్ళు చనిపోతున్నారు. పని మాత్రం అలాగే ఉంది. కార్మికుల సంఖ్య పెరగట్లేదు. వాళ్ళు పనిచేసి వాళ్ళ మీద బాగా పనిభారం పెరుగుతుంది, పని ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి మేము కోరేది ఏంటంటే కనీసం 1,500 నుండి 2,000 మంది నూతనంగా కార్మికులు తీసుకుంటే కానీ ఈ విజయవాడ నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపడదని మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ వర్క్ ఒత్తిడి పెరిగిపోయి అనారోగ్యాలు గురి చెందుతున్నారు కార్మికులంతా, రోగాల బారిన పడుతున్నారు. కాబట్టి ఈ పని భారాన్ని తగ్గించాలంటే 1,500 నుండి 2,000 మంది కార్మికుల్ని నూతనంగా తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మార్చి 2025లో జరగబో కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా 2 జిల్లాల్లో పర్యటన అపూర్వ స్పందన లభించిందని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న లగడపాటి వేణుగోపాల్ నేడు ఒక ప్రకటనలో వెల్లడించారు. విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో ఇప్పటి వరకు కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాలోని 33 నియోజకవర్గాల్లో 30 నియోజకవర్గాలకు పర్యటన పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. మేము పర్యటించిన నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్లినా కూడా మంచి స్పందనతో స్వాగతించడం చాలా సంతోషం కలిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా నేను జరిపిన పర్యటనలో ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ జూనియర్ డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో, అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు పర్యటించడం జరిగిందని, దాదాపుగా 50 రోజుల పర్యటన విజయవంతం చేసుకోవడం అనేక అనుభవాల్ని కూడా అందించిందని ఆయన తెలిపారు. నేను పర్యటించిన నియోజకవర్గాల్లో వేలాది మంది గ్రాడ్యుయేట్లను కలవడం జరిగిందని, అనేక సమస్యలు దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో యాప్ల సమస్యతో సతమతమవుతూ ఉన్నామని ప్రధాన ఉపాధ్యాయులు 90% పైగా తమ అభిప్రాయాన్ని తెలిపారు. చదువు బోధన కంటే కూడా ఇతర పనుల మీద దృష్టి పెట్టవలసిన పిల్లలకు సరైన సమయంలో సిలబస్ కూడా పూర్తి చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మీకు తెలిసిన విషయమే, ప్రధానంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎన్నికలు రేపు 2025 మార్చిలో జరగబోతున్నాయి. ఈ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన లగడపాటి వేణుగోపాల్ గారు దాదాపుగా 50 రోజుల పాటు 30 నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆయనకు విశేషమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా ఏంటంటే మన కృష్ణా జిల్లాలో, మన ఉమ్మడి జిల్లాల్లో ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పేసి భావించాము. ఆ స్పందన ఈయనకు అడుగడుగున ఆదరణ గురించి మరి ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరూ తెలియజేద్దామని చెప్పేసి అనేక సమస్యలతో కూడా మా దృష్టి తీసుకురావడం జరిగింది. వారు ఇప్పుడు మాట్లాడతారు. వేణుగోపాల్ నమస్కరించి తెలియజేయింది అనగా, నేను 50 రోజుల్లో దాదాపు 30 నియోజకవర్గాలు ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారంలో ఎన్నో సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. అలాగే మాకు ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా, గవర్నమెంట్ ఆఫీస్ కానీ, ప్రైవేట్ ఆఫీస్ కానీ, ప్రైవేట్ కాలేజీలు కానీ మాకు అపూర్వ స్వాగతం అనేది లభించింది. అదేవిధంగా వారికి అందువల్ల వారికి మొదట మేము కృతజ్ఞతలు తెలియజేద్దాం అనుకున్నాము. దానికోసమే నేను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలాగే ముఖ్యంగా ఏమి సమస్యలు మా దృష్టికి వచ్చాయో మీ ముందు ప్రస్తావించుదాం అనుకున్నాను. ఏమిటంటే అది మొదటిది, వృద్ధులు గ్రామాల్లో వృద్ధులు మాత్రమే మిగిలిపోయారు, యూత్ ఎవరూ లేరు. మీరు గమనించినట్లయితే గ్రామాల్లో యూత్ చాలా తక్కువగా ఉంది. దానికి కారణం ఏంటి? ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు. మామూలుగా ఉద్యోగం లోకల్గా పనిచేసి సాయంత్రం ఇంటికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అటువంటిది ఏమీ లేని పరిస్థితుల్లో అందరూ కూడా యూత్ అంతా కూడా బయటికి వెళ్ళి ఇతర దేశాలు కానీ, ఇతర రాష్ట్రాలు కానీ వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ బతకడం అనేది జరుగుతుంది. కాబట్టి వృద్ధులు గ్రామాల్లో ఏ విధమైన సమస్య వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ కింద పడ్డా లేపే వాళ్ళు లేని పరిస్థితి మనం గ్రామాల్లో గమనిస్తూ ఉన్నాం అన్నమాట. అదో సమస్య. దాని పరిష్కారంగా మేమేం సూచిస్తున్నామంటే, ప్రతి మండలంలో 100 పడకలతో ఒక
వృద్ధాశ్రమాన్ని నిర్మించాలి అని చెబుతున్నాం. దాన్ని పిహెచ్సికి కలపాలని కూడా మేము సూచిస్తున్నాం. పిహెచ్సి అంటే ఏంది? ప్రైమరీ హెల్త్ సెంటర్. దానివల్ల వాళ్ళ ఆరోగ్యం చూసుకుంటారు, కొంత సిబ్బంది అయితే వారి బాధ్యత కూడా చూసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది సజెస్ట్ చేసామన్నమాట మేము. తర్వాత మీరు గమనించే టీచర్స్ వచ్చారు. టీచర్స్ బాగా ఎక్కువ కలిసాము మేము. దానిలో వచ్చిన సమస్యలు ఏంటంటే, మొట్టమొదటి సమస్య సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ కావాలని చెబుతా ఉన్నారు. ఇంతకుముందు జరిగిన విషయం ఏంటంటే, పాత ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మేము ఓపీఎస్ అడగము, సిపిఎస్కి అంగీకరిస్తామని చెప్పారు. వాళ్ళు కనుక కేంద్రం కండిషన్ పెట్టింది. వాళ్ళకి ఏమని పెట్టింది? మీరు సిపిఎస్ని ఎత్తేయమని నన్ను అడిగినట్టయితే ఈసారి మీరు ఓపీఎస్ మొత్తం మీరే భరాయించాలి. అందువల్ల వీళ్ళు ఇక్కడ ఇబ్బంది కలుగుతుందని వీళ్ళు అంగీకరించలేదు రాష్ట్ర ప్రభుత్వాలు అనేది కింద. అలాగే రెండోది ఈహెచ్ఎస్, మన హెల్త్ స్కీమ్ ఉంది వాళ్ళకి, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, అవి తొందరగా అంగన్వాడీ వర్కర్ల సమస్యలపై కీలక ప్రకటన చేశారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. నవంబర్ 16న అంగన్వాడీ కార్యకర్తలు, మినీ కార్యకర్తలు జిల్లా స్థాయిలో కలెక్టరేట్ వద్ద ఆందోళన మా దృష్టికి వచ్చాయని తెలిపారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. అంగన్వాడీ సిబ్బంది యొక్క ప్రతి సమస్య మీద ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉందని, దశల వారీగా అంగన్వాడీలతో చర్చించి ప్రతి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. సమ్మె ఆందోళన ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కరించబడవని వివరించారు. అంగన్వాడీ సిబ్బందికి గ్రాట్యుటీ చెల్లింపు విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. అంగన్వాడీ సిబ్బంది సానుకూల దృక్పథంతో ఆలోచించి సేవల్లో ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని కోరారు. ప్రభుత్వం మీ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని హామీ ఇచ్చారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఏపీలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు. 5,31,446 గర్భవతి బాలింత తల్లులు, 13,03,384 మంది 3 సంవత్సరాలలోపు పిల్లలు, 7 లక్షల మంది 3 నుండి 6 సంవత్సరాల మధ్య వయసు పిల్లలకు ఆరోగ్య పోషకాహార సేవలు అంగన్వాడీ సిబ్బంది అందిస్తుందని వివరించారు. అంగన్వాడీ కార్యకర్త సహాయకురాలు తల్లి పిల్లల ఆరోగ్యానికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రీ స్కూల్ కార్యక్రమాల నిర్వహణలో కార్యకర్తలు చక్కగా పనిచేయట కేంద్రాల సందర్శనలో గమనించామని పేర్కొన్నారు. అధ్యక్ష, సంపూర్ణ ప్లస్ వీటన్నిటికీ, అలాగే గిరి గోరుముద్దలు ఇవన్నిటి కలిపి బాల సంజీవిని అని ఒక పేరు పెట్టి ఆ పథకం ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దీనిలో ఏంటంటే పూర్తిగా గిరిజనుల కోసం అడిగారు. గిరిజనుల కోసం, అలాగే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గర్భిణీలకి, బాలింతలకి కూడా ఈ పథకం వర్తిస్తుంది అధ్యక్ష. ముఖ్యంగా టోటల్గా బాల సంజీవిని గిరిజన ప్రాంతాల్లో 8,311 మంది ఉన్నారు అధ్యక్ష. అలాగే జనరల్గా ఉన్న వాళ్ళలో 47,295 మంది ఉన్నారు అధ్యక్ష. మొత్తం 55,607 మంది ఈ బాల సంజీవిని ప్రోగ్రాంలో ఉన్నారు అధ్యక్ష. వీటికి ట్రైబల్ ఏరియాలో 65,65,63,00,000 ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. అలాగే ప్లేన్ ఏరియాలో 507 కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే వీటికి ఇస్తున్నటువంటి ఏదైతే వాళ్ళకి ఫీడింగ్ ఇస్తున్నామో, టేక్ రేషన్ హోమ్ ఇస్తున్నామో, అది ఇంతకు పూర్వం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అధ్యక్ష. దానిలో మార్పులు లేవు అధ్యక్ష. కానీ ట్రైబల్ ఏరియాలో అన్నిటి మీద కొంచెం ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. కావాలి అంటే లిస్ట్ అని చదువుతాను అధ్యక్ష, లేదనుకుంటే సభ్యురాలకు పంపించమంటే పంపిస్తాను. లిస్ట్ చదవమన్నా చదువుతాను అధ్యక్ష. ఓకే. అలాగే ఏదైతే సీమంతాలు కానీ, అన్నప్రాసన కానీ ట్రైబల్ ఏరియాలో చేసుకోలేని పేదవాళ్ళ కోసం, అలాగే మైదాన ప్రాంతాల్లో కూడా ఎస్టీ, ఎస్సీ, బీసీల్లో చాలా పేదవాళ్ళు ఉంటారు అధ్యక్ష. అట్లాంటి వాళ్ళకి ప్రభుత్వమే దగ్గరుండి సీమంతాలని, అన్నప్రాసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే కిషోర్ వికాస్, అదేంటంటే హాస్టల్స్లో ఉన్న పిల్లలు కానీ, చదువుకున్న పిల్లలు, అంటే 10th లోపు ఉన్న పిల్లలు ఇంచుమించు ప్రజల సమస్యల్ని సత్వరమే పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ద్వారా అందే ప్రతి ఆర్జీపైన ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించినటువంటి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో డాక్టర్ నిధి మీనా, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు తదితరులతో కలిసి ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చే వినతుల్ని ఏ రోజుకు ఆ రోజు ఓపెన్ చేయాలని, సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. జిల్లా స్థాయిలోనే కాకుండా మండల, మున్సిపల్, డివిజనల్ స్థాయిలోనూ ఆర్జీల స్వీకరణకు ప్రభుత్వం ఏర్పాటు చేసినందున ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 97 ఆర్జీలు రాగా వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 38, పోలీసు 14, మున్సిపల్ పట్టణ అభివృద్ధి 14, వైద్య ఆరోగ్యం 6, మార్కెటింగ్ 6, పంచాయతీరాజ్ 5, ఉపాధి కల్పన 2, ఏపీసీపీ డీసీఎల్ 2, బ్యాంకింగ్ సేవలకు
సంబంధించి 2 ఆర్జీలు రాగా పౌర సరఫరాలు, వాణిజ్య పన్నులు, నైపుణ్యాభివృద్ధి, ఏపీ డబ్ల్యూఐడిసి, డ్వామా, డిఆర్డీఏ, సహకార సాంఘిక సంక్షేమానికి సంబంధించి 1 ఆర్జీ వచ్చాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీ పార్టీని విమర్శించే నైతిక హక్కు మైలవరపు దుర్గారావుకి లేదని వైసీపీ నేతలు మండిపడ్డారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ నేతలు మాట్లాడారు. మైలవరపు దుర్గారావుకు అన్ని విధాలుగా పూర్తి సహకారం అందించిన నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు మాత్రమే అన్నారు. దుర్గారావు, అతని భార్య పార్టీ మారడం వల్ల వైసీపీకి ఎలాంటి నష్టం లేదన్నారు. గుర్తింపించిన నేతపై మైలవరం దుర్గారావు మరోసారి నోరు జారితే వైసీపీ తగిన రీతిలో బుద్ధి చెబుతోందని వైసీపీ నేతలు హెచ్చరించారు. వైసీపీ నుండి ఎన్డీఏలోనికి కార్పొరేటర్లు వారి పదవులు ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో బి నితీష్, సతీసాయి బాబా, డివి రెడ్డి, కరీం తదితరులు పాల్గొన్నారు. 44వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ భర్త అంటే ఆమె పేరుగే కార్పొరేటరు, మొత్తం అధికార చలామణి, దందాలు, ఇతరత్ర వసూళ్ళన్నీ మన అయ్యగారే చేస్తుంటారు అన్నమాట. ఆయన గారి పేరు మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ కార్పొరేటర్ గారి పేరు మైలవరపు రత్నకుమారి గారు, ఆమె భర్త అన్నమాట. వీళ్ళు ఎలాగంటే తల్లిపాలు తాగి రొమ్మును గుద్దే రకం అన్నమాట. అంటే అప్పటిదాకా అధికారంలో ఉండి దందాలు, వసూళ్ళు, ఇతరత్ర వసూళ్ళు ఇవన్నీ వసూలు చేసి అద్దె కూడా కట్టలేని పరిస్థితిలో ఉండే వాళ్ళు ఈరోజు వాళ్ళ కొడుకుల్ని అమెరికా పంపించి వాళ్ళ కూతుర్లకి సుమారుగా ₹1 కోటి పెట్టి వివాహం చేసేంత స్థాయికి ఎదిగారంటే ఏం కష్టం చేసి వాళ్ళు అంత స్థాయికి ఎదిగారో ఈ మైలవరపు దుర్గారావు అనే వ్యక్తి చెప్పాలి. నువ్వు ఏ స్థాయి, ఏ అర్హతతో నువ్వు ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి గురించి నీ నరం లేని నాలుగు ఉంది కదా అని చెప్పేసి నీకు ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఎవరు కూర్చోరు. నువ్వు ఎందుకు ఆ పార్టీలోకి వెళ్ళావు అది కన్నా నువ్వు మాకు చెప్పాల్సిన పనిలే. గజని, ఈయన పేరు నిక్నేమ్ ఏంటంటే గజని. ఎందుకన్నా అంట ఆ మాట మేము కూడా ఊరికే అనవండి, ఏదో ఆయన నోరు ఉంది కదా చెప్పేసి నోటుకు వచ్చి మాట్లాడుతున్నారు, మేము అలా అనం. ఆయన ఎందుకన్నాడంటే గతం మర్చిపోయినట్టు అన్నాడు. ఇది ఒకసారి మీరు చూస్తే పడుతున్నా, ఇది కనుక ఒకసారి చూస్తే ఆయన మేము గజని అని ఎందుకన్నామో అర్థమైంది. ఇప్పుడు ఏ కూటమి పార్టీలోకి అతను వెళ్ళాడో ఆ పార్టీ నేతలే అతను మాడు పగలగొట్టిన సందర్భాన్ని కూడా ఆయన మర్చిపోయి మేము మనుషులము కాదు పాములము, పాలు పోసిన వాళ్ళ దగ్గరే మేము విషం కొక్కుతాం అనే విధంగా ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద అవాకులు చవాకులు వెళ్తున్నారు. మన మీడియాలో నోటికి వచ్చినట్టు మనం ఏది మాట్లాడితే అది ప్రజలు నమ్ముతారు. మనం చూసి ఓట్లేసి గెలిపించారు కదా, ఆయన మొహం చూసి ఓట్లేసి గెలిపించారు కదా అనే ఉద్దేశంతో ఈరోజు మైలవరపు దుర్గారావు గారు ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. మొట్టమొదటిసారి ఎన్డీఏ ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. ఓసరవల్లి వెల్లంపల్లి అని అంటా ఉన్నారు. 15 సంవత్సరాల క్రితం వెల్లంపల్లితో పాటు మీ యొక్క రాజకీయ జీవితం మొదలుపెట్టినప్పుడు ఆయన ఓసరవల్లి అని మీకు తెలీదా? మీరు కార్పొరేటర్ సీటు మాకు ఇవ్వండి, నాకు కాని పక్షంలో మా ఆవిడికైనా ఇవ్వండి అని అడిగినప్పుడు ఆయన ఓసరవల్లి అని మీకు తెలీదా? కార్పొరేటర్ సీటుగా గెలవడం కూడా, డబ్బులు ఖర్చు పెట్టడం కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో మీరే ఆర్థికంగా నాకు సాయం చేయండి అన్నప్పుడు ఆయన ఓసరవల్లి అని తెలీదా? ఆయనే గెలిపించుకున్న తర్వాత నియోజకవర్గం మొత్తం కంటే 19 మంది కార్పొరేటర్లు గెలిస్తే 44వ డివిజన్లో దాదాపు 8 కోట్ల రూపాయలు నువ్వు అడిగిన పనులు, ఈ యొక్క పనులు ఉన్నాయి, ప్రజలకు ఈ పనులు చేయాలి మన ప్రభుత్వం తరపున శాంక్షన్ చేయించండి అని అన్నప్పుడు ఆయన ఓసరవల్లని తెలియదా మీకు? కార్పొరేషన్ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత మీ యొక్క కుటుంబంలో వేరే కార్పొరేటర్ని తీసుకెళ్ళి వైఎస్ఆర్సీపీలో జాయిన్ చేయించినప్పుడు
ఈ ఓసరవల్లి ఈయన దగ్గర జాయిన్ అవ్వకూడదని మీకు చెప్పచ్చు కదా మీ యొక్క కుటుంబ సభ్యులకి. ఎట్లా తీసుకెళ్ళి జాయిన్ చేయించారు? అప్పుడు తెలీదా ఓసరవల్లి అని? 19 మంది కార్పొరేటర్లో ఏకైక కార్పొరేటర్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి దగ్గర లబ్ధి పొందిన వ్యక్తి, మొట్టమొదటి స్థానంలో ఉన్న వ్యక్తి మైలవరపు దుర్గారావు గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు. డివిజన్ అభివృద్ధి కానీ, ఆయన ఆర్థికంగా డెవలప్ అయ్యే విషయంలో కానీ అన్ని విషయాల్లో ఆయన దగ్గర లబ్ధి పొందిన వ్యక్తి. ఈరోజు ఆ యొక్క ప్రభుత్వంలోకి వెళ్ళి పార్టీ మారిన తర్వాత ఓసర వెళ్ళాలంటే నీ పక్కన కూర్చున్న వ్యక్తులు కూడా ఆ రోజు ప్రెస్ మీట్లో వాళ్ళని నమ్మలేని పరిస్థితి. అక్కడ అన్ని సంవత్సరాలు ఆ నాయకుడి దగ్గర ఉండి ఇక్కడికి వచ్చి అట్లా అంటున్నాడు. ఈరోజు మన దగ్గర ఉండి కూడా రేపు ప్రభుత్వం మారిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇదే మాట మనల్ని అంటారని చెప్పి వాళ్ళ ముక్కుని ఏలేసుకునే పరిస్థితి ఉంది. ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టిన రోజున ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందే ప్రతి ఫిర్యాదుకు సత్వర పరిష్కారం అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నగర కమిషనర్ సోమవారం ఉదయం 10 గంటల నుండి నిర్వహించారు. నగర పరిధిలో గల వివిధ సమస్యలతో వచ్చిన ప్రజా ఫిర్యాదులను స్వీకరిస్తూ ఆ సమస్య సంబంధించిన శాఖ అధిపతులకు పరిష్కారం అందించాలని ఆదేశించారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజలు 16 ఫిర్యాదులను కమిషనర్ కు అందించారు. ఈ ఫిర్యాదులన్నింటికీ సత్వర పరిష్కారం అందించాలని, పునరావృతం అవ్వకుండా చూసుకోవాలని శాఖాధిపతులు ఫిర్యాదుల్ని దగ్గరుండి పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అడిషనల్ కమిషనర్ ప్రాజెక్టు డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీ ఎస్వి ప్రసాద్, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, ఎస్సీ ప్రాజెక్టు పి సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, జాయింట్ డైరెక్టర్ అమృత్, డాక్టర్ లత, ఎస్టేట్ ఆఫీసర్ టి శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాల్యాద్రి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, బయాలజిస్ట్ సూర్యకుమార్, వెటనరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, అకౌంట్స్ ఆఫీసర్ సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత విశ్వసనీయమైన బంగారు వజ్రాభరణాల రిటైల్ చైన్లలో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎంతో ప్రత్యేకమైన కొత్త సేకరణ స్వర్ణాకృతి డిజైన్స్ ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ రాంప్రియ మాట్లాడుతూ మలబార్ లో అన్ని వేడుకలకు తగిన విధంగా ఆభరణాలు లభిస్తాయన్నారు. అనంతరం ముఖ్య అతిథులు వైనవి, సనా, సిరి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మలబార్ జ్యువెలరీలో ప్రపంచ స్థాయి జ్యువెలరీ లభిస్తుందన్నారు. స్వర్ణాకృతి శ్రేణి ప్రారంభోత్సవ సందర్భంగా మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ అల్ మాట్లాడుతూ హస్తకళలతో తయారు చేసిన ప్రతి స్వర్ణాకృతి బంగారు ఆభరణంతో అందంతో పాటు వారసత్వాన్ని మరియు గాంభీర్యాన్ని వేడుకగా జరుపుకుంటాం. ఆధునికతను ఆలింగనం చేసుకుంటూ సాంప్రదాయాన్ని మెచ్చే మహిళలకు ఈ సేకరణ ఒక నివాళి. మా కస్టమర్లకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ పట్ల ఉన్న నమ్మకాన్ని నిలబెట్టడమే కాకుండా నాణ్యత, పారదర్శకత మరియు విలువకు సంబంధించిన మా వాగ్దానాన్ని స్వర్ణాకృతి ప్రతిబింబిస్తుందని తెలిపారు. డాక్టర్ రాంప్రియ, గైనకాలజిస్ట్. ఈరోజు స్వర్ణకృతి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడలో లాంచ్కి వచ్చాము. I'm old customer of Malabar Gold and Diamonds. It's a great privilege to launch this item. ఇది చాలా లిమిటెడ్ పీసెస్ ఉంటాయి అండ్ ఇట్స్ హ్యాండ్ మేడ్ బై క్రాఫ్ట్మెన్ ఆఫ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్. ఇది చాలా లైట్ వెయిటెడ్ గోల్డ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ జ్యువెలరీ ఉంది. మీరు కూడా వచ్చి ఒకసారి చూడండి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇన్ విజయవాడ. హలో ఎవరివన్, నా పేరు వైఎంబి అండ్ ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ ద మలబార్ ఆర్టిస్ట్రీ షో. ఎప్పటి నుంచో మలబార్ నుంచి కొంటున్నాం, చాలా ఉన్నాయి. ఫర్ ఎవ్రీ ఏజ్ గ్రూప్ అండ్ ఎవ్రీ అకేషన్ తగ్గట్టి ఎవ్రీ పీస్ ఆఫ్ జ్యువెలరీ ఉంది. And it's very incredible that all this jewelry is actually handcrafted. Very proud to be very glad to be part of this. Thank you Malabar. ఇప్పుడు మనకు ప్రత్యేకమైన జ్యువెలరీ ఒకటి లాంచ్ చేసాం. ఇది ఒక స్వర్ణకృతి కలెక్షన్. స్వర్ణకృతి ఇది పూర్తిగా ఎక్స్క్లూజివ్ కలెక్షన్. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆల్ జ్యువెలరీ హ్యాస్ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఫుల్లీ. మనం ఒక భారతీయ సంస్కృతి సమ్మేళనం అనేది ఒక కాన్సెప్ట్ ఒకటి తీసుకొని దాని నుంచి సేకరించబడి ఒక ఆర్ట్, ప్రతి జ్యువెలరీ ఒక డీటెయిలింగ్ డిజైన్ కింద రూపొందించబడి ఈరోజు మీకోసం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ వారు ప్రవేశపెడుతున్న ఒక ప్రాముఖ్యమైన ఒక డిజైన్ వెరైటీ. ఇది ఒక మనకి ఫుల్లీ హ్యాండ్ క్రాఫ్టెడ్ అండ్ యాంటిక్ జ్యువెలరీలో మాత్రమే ఇక్కడ మనకి తయారు చేయబడి. ఇది ఓన్లీ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి ఒక ఓన్ ప్రొడక్ట్. ఇది మా వద్ద మాత్రమే జరుగుతుంది. ఇది కాన్ఫిడెంట్గా చెప్పవచ్చు. అండ్ ఇదేంటంటే ఈ కాన్సెప్ట్ జ్యువెలరీ ఎక్కడ మీకు అవుట్ సైడ్ అయితే లభించదు. మనకి మేకింగ్ ఛార్జెస్ కూడా కంపేరిటివ్లీ అదర్ స్టోర్స్ వీఆర్ ప్రైజింగ్ ఆఫర్ ఆల్ ద కస్టమర్స్ లో ప్రైజింగ్. ఈ ఆఫర్ అనేది మీరందరూ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో విజయవాడ
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి వచ్చి దీన్ని యూటిలైజ్ చేసుకోండి. అన్ని ఈ ఆఫర్ని మీరందరూ తీసుకోవాల్సిందిగా మలబార్ గోల్డ్ అండ్ విజయవాడ టీం నుంచి మీకు ప్రత్యేకంగా చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగన్వాడీ వర్కర్ల సమస్యలపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కీలక ప్రకటన. దశల వారీగా అంగన్వాడీలతో చర్చించి ప్రతి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడి. పశ్చిమలో ఎమ్మెల్యే సుజనా చౌదరి సుడిగాలి పర్యటన. చిట్టినగర్ పీహెచ్సీని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసిన సుజనా చౌదరి. ప్రతి ఆర్జీపైన ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా. గుర్తింపు ఇచ్చిన నేతపై నోరు జారితే తగిన రీతిలో బుద్ధి చెబుతాం. మాజీ మంత్రి వెల్లంపల్లి వైసీపీని విమర్శించే నైతిక హక్కు మైలవరపు దుర్గారావుకి లేదంటూ మండిపడ్డ వైసీపీ నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.